సులభమని నమ్మినవాడిగా, బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని, లక్షణాలని, ఆశయాలని తొంగలోకి తొక్కాడు. ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి, ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 1995లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. 2007, 2006 నాటి వరకు కూడా 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు, ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. 99లో 33% అన్నావు. మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు. అవి రెండు వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు. అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నాం. బీసీలను దగాలు చేసినటువంటి నాయకుల చరిత్ర తీస్తే బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం. 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి. మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు?
అందులో ఎన్ని హామీలను మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కానీ, ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు